హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిక్స్డ్ దాల్ కిచిడి సూపర్ టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. దానికోసమని 2 బౌల్స్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను, 1 బౌలు కందిపప్పు తీసుకున్నాను, 1 బౌలు పెసరపప్పు తీసుకున్నాను, 1 బౌలు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను, మసూర్ దాల్ అనమాట. వీటన్నిటిని ఒక్కొక్కరి గిన్నెలో వేసేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. వీటన్నిటిని ఒక్కొక్కరి గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఇప్పుడు 10 బౌల్స్ వాటర్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో ఇట్లాగా లూజ్గా అయ్యేటట్టుగా వాటర్ పోసుకోవాలండి. అంటే వేడి నీళ్ళే పోసుకున్నా నేను. అలాగే వెల్లుల్లి, అల్లం, జీరా, మిరియాల పొడి, జీడిపప్పులు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని సిద్ధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. పెద్ద స్పూన్తో వేసుకున్నాను, నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు జీరా, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ కిచిడీలో వేసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్యాన్లోనే అందులో పోసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇది లూజ్గానే ఉండాలండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నా నేను. బాగా అంత కలిసేట్టు కలుపుకొని ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో ఎమ్మీగా ఉండే మిక్స్డ్ దాల్ కిచిడి రెడీ అయిపోయిందండి. నేనైతే ఊరగాయ పచ్చడితో సర్వ్ చేశాను. మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, లంచ్కైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట.